నీట్ యూజీ పేపర్ లీకేజ్ దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ అలాగే వృత్తిపరంగా డాక్టర్ అయినటువంటి డాక్టర్ బూరా నరసింహగౌడ్ సార్‌ని ఒకసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఒక డాక్టరు. నీట్ యూజీ పేపర్ లీక్ అయింది. దాదాపుగా 20,00,000 దాదాపు 22,00,000 మంది రోడ్డున పడ్డారని చెప్పి పెద్ద ఎత్తున దాని మీద కూడా ఆందోళనలు జరుగుతున్నాయి. ఏం జరిగి ఉంటదంటారు సార్ దీనికి కారణం? సడన్‌గా మనం ఇది మొదటిసారి కాదు, ఇది ఆఖరిసారి కూడా కాదని నేను అనుకుంటున్నా. నేను చిన్నప్పటి నుంచి నేను ఎంబీబీఎస్ ఎగ్జామినేషన్ నుంచి నేను క్లాస్ రిప్రజెంటేటివ్‌గా ఉన్నప్పుడు కూడా ఒక పేపరు అంటే మా క్లాసులనే లీక్ అయితే క్యాన్సల్ చేపించాను. అంటే ఇట్లాంటి దుష్ట శక్తులు ప్రతి ఒక్క వ్యవస్థలో ఉంటారు. దురదృష్టం ఆ విద్యార్థులందరికీ నా యొక్క సానుభూతి. అండ్ ఐ ఆల్సో అపలైజ్ దెమ్. ఎందుకంటే ఒక విద్యార్థిగా ఒక ఎగ్జామ్ పెట్టేటప్పుడు ఎంత కష్టపడాలో, ఎన్ని సంవత్సరాలు దాదాపు నేను అనుకుంటే కొన్ని తల్లిదండ్రులు పుట్టినప్పటి నుంచే డాక్టర్ కావాలని చదివిస్తారు. మీ అందరికీ తెలుసు. సో అందుకొరకే మోడీ గారు తాత్పర్యం చేయకుండా వెంటనే దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. అదేవిధంగా విత్ ఇన్ షార్ట్ టైంలో మళ్ళీ రీ ఎగ్జామ్ పెడతారు. అండ్ ఆర్థిక భారం లేకుండా చేయటం జరుగుతుంది. భారతదేశం అనేది అత్యంత విశాలమైనటువంటి దేశం. చాలా లక్షల మంది ఎగ్జామ్స్ అవుతున్నాయి. ఇదివరకు కూడా మన తెలంగాణలో గత 10 సంవత్సరాలు ఎన్నిసార్లు కాదు మీకు తెలుసు కదా, చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది. దాని మీదనే ధర్నా చేస్తూ మీ పార్టీ మీద అదే అసలు మోడీ హయాంలో ఇంత ఉన్నాం, అంత ఉన్నాం, ఎక్కడ లీకేజ్ కాకుండా ప్రతి ఎగ్జామ్ నిర్వహిస్తూ ఉన్న బీజేపీ వచ్చిన తర్వాత దాదాపు 12 ఏళ్లలో 89 సార్లు పేపర్ లీకేజ్ జరిగిందంటే అటు కాంగ్రెస్ కానివ్వండి, గత 9.5 ఏళ్ళు పాలించిన బీఆర్ఎస్ రెండు కూడా విమర్శలు చేస్తున్నాయి. ఇదేనా మీ చిత్తశుద్ధి అనేది? ఇగో ఈ 89 అనేది ఎక్కడి నుంచి అంకెలు వచ్చినా సృష్టించిన అంకెలు. కానీ మా తెలంగాణలో గత బీఆర్ఎస్ హయాంలో దాదాపు 10-12 సార్లు జరిగినాయి కదా. ఎంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవాలి మీకు తెలుసు కదా. ఎంతమంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారో తెలుసు కదా. ఈవెన్ మన టీపీఎస్ఎస్సి దాంట్లో ఎంత ఘోరంగా పేపర్లు బజార్లో పెట్టి అమ్ముకున్నారు మీకు తెలుసు కదా. ఎందుకంటే మీరు గురువింద గింజ లాంటి నీతులు చెప్పొద్దు. డెఫినెట్లీ మేము దాన్ని చింతిస్తున్నాము, విద్యార్థులకు క్షమాపణ చెప్తున్నాము. మేము మోడీ గారి మీద బీజేపీ మీద మీరు మచ్చయ్యలేరు. వీఆర్ నాట్ ఇన్వాల్వ్డ్. దుష్టశక్తులు ఉంటాయి, వెంటనే చర్య తీసుకోండి. మీలాగా లేదు కాలేదు, ఒకళ్ళే చూశారు, ఇద్దరే చూశారు, ముగ్గురే చూశారు. బికాస్ నమ్మకం ఇంపార్టెంట్, ట్రస్ట్ ఇంపార్టెంట్. అది జరిగింది కొన్ని సెంటర్లోనే. కొందరు అంటారు ఓన్లీ కొన్ని సెంటర్లోనే అయింది కదా, మరి దాంట్లో వరకే చేయకుండా ఎందుకు కంప్లీట్గా ఎగ్జామ్ని క్యాన్సిల్ చేశారంటే ఇట్ ఈస్ క్వశ్చన్ ఆఫ్ ట్రస్ట్. క్వశ్చన్ ఏంటంటే మేబీ 3-4 సెంటర్లే అయినట్లు తెలుసు. మావి ఎంత కొడితే 300 మంది విద్యార్థులు దానివల్ల అందింది ఆ పేపర్. కానీ లక్షలాది మందికి ట్రస్ట్ అనేది పోయినాక నమ్మకం పోతే వ్యవస్థ మీద నమ్మకం పోతుంది కదా. అందుకొరకు నా రిక్వెస్ట్ ఏంటంటే దీన్ని పెద్ద రాజకీయం చేయకుండా, దీన్ని మేమేం కప్పిపుచ్చుకోలేదు. సేవ్ చేయాలని ఇతర గవర్నమెంట్ లాగా, బీఆర్ఎస్ లాగా, కాంగ్రెస్ లాగా సేవ్ చేయాలని చూడలేదు. వెంటనే వితిన్ 24 అవర్స్ ఆశ్చర్యపోతారు. దాదాపు కీ పర్సన్స్, సూత్రధారులు, పాత్రధారులు అందరినీ పట్టుకున్నారు కదా. అది చిత్తశుద్ధి. కానీ విద్యార్థుల యొక్క ఆత్మస్థైర్యం, ఎందుకంటే చాలా ఏళ్ళు కొందరు లాంగ్ టైం 2-3 ఏళ్ళు తీసుకుంటుంటారు నీటి యూజీకి సంబంధించి. ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. వాళ్ళు చాలామంది కూడా ఆందోళన, తల్లిదండ్రులు చాలా ఏడువడాలు కానీ, విద్యార్థులు కొంత మానసిక క్షోభకు గురి కావడం అట్లాంటివి ఉంటాయి సార్ వాళ్ళకి. నేను చెప్పేది ఏంటంటే, నేను ఒక డాక్టర్గా చెప్తున్నా, నేను కూడా నిరంతర విద్యార్థిని. ఎందుకంటే రోజు చదువుకుంటా, ఈవెన్ టుడే అన్నీ. ఒకటి ఏంటంటే, మనము నీట్ మీద ఏదైతే విద్యని ఎవడు దొంగలిచ్చాడు. మీరు చదివిందంతా పనికి వస్తుంది, అదే సిలబస్ నుంచి క్వశ్చన్ వస్తుంది. ఒకటి ఏంటంటే బాధ ఉంటుంది, మళ్ళీ రాయాలంటే మళ్ళీ ఎట్లా అంటే కారు స్టాప్ అయిపోయినాక మళ్ళీ ఇంజన్ స్టార్ట్ చేసినట్టు ఉంటుంది. పేపర్ కూడా మంచిగా వచ్చేటట్టు మా సూచనలు కూడా ఇస్తాము. మీరు మనోధైర్యం కోల్పోకండి. ఏ ర్యాంకు గతంలో వచ్చేది ఉంటే అదే ర్యాంక్ వస్తుంది, కొత్తగా ఏమి రాదు. పేపర్ మారినంత అందరికీ వర్తిస్తుంది కాబట్టి మనోధైర్యం కోల్పోకుండా నెక్స్ట్ వాట్ ఎవర్ ద ఎగ్జామ్ డేటు ఎన్టీసీ ప్రకటిస్తుందో దానికి మీరు ఇప్పటి నుంచే మీరు సమస్య ఎందుకు వచ్చిందని ఎక్కువ బాధపడకండి యాజ్ ఏ స్టూడెంట్స్. నెక్స్ట్ స్టార్ట్ ప్రిపేరింగ్. ఒకసారి మీరు స్టార్ట్ చేసుకుంటూ ప్రిపేర్ చేసుకుంటే ఇవన్నీ మర్చిపోతారు. థ్యాంక్ యూ సార్. ఇది అసలు చదివినటువంటి చదువు ఎక్కడికి పోదు, ఎవరు దొంగలించలేరు అని చెప్తూనే మరొక పక్క అటు నీట్ యూజీ ఎగ్జామే కాదు చాలాసార్లు కూడా ఇటు రాష్ట్రంలో కూడా
పరీక్ష పేపర్లు లీక్ అవ్వడం ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది కాబట్టి నీట్ పేపర్ లీక్ అవ్వడానికి కూడా కొంత క్షమాపణలు చెప్తున్నా. విద్యార్థులు ఎవరు కూడా ఆస్పిరెంట్ ఎవరు కూడా ఒకవైపు అధైర్యపడొద్దు. డెఫినెట్గా కూడా రీ ఎగ్జామ్ ఉంటుంది, అవే క్వశ్చన్లు అవే వస్తాయని చెప్తూనే మరొక పక్క ఏదైతే లీక్ కారణమైనటువంటి వాళ్ళ నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా 24 గంటలు గడవకముందే అరెస్ట్ చేసి తమ చిత్తశుద్ధి చాటుకున్నాం తప్ప దీంట్లో రాజకీయాలు చేయడం తగదు అంటూ కూడా మాజీ ఎంపీ అలాగే డాక్టర్ బూర నరసాయి గౌడ్ అంటున్నారు. కెమెరామ్యాన్ గజబ్తో శ్రీధర్, ఆర్టీవీ, హైదరాబాద్. నీట్ యూజీ పేపర్ లీక్ అయితే దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ అలాగే వృత్తిపరంగా డాక్టర్ అయినటువంటి డాక్టర్ బూర నరసాయి గౌడ్ సార్ ఒకసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, మీరు ఒక డాక్టర్, నీట్ యూజీ పేపర్ లీక్ అయింది, దాదాపు 22 లక్షల మంది రోడ్డున పడ్డారని చెప్పి పెద్ద ఎత్తున దాని మీద కూడా ఆందోళనలు జరుగుతున్నాయి. ఏం జరిగి ఉంటుంది అంటారు సార్ దీనికి కారణం? సడన్గా మనం ఇది మొదటిసారి కాదు, ఇది ఆఖరిసారి కూడా కాదని నేను అనుకుంటున్నాను. నేను చిన్నప్పటి నుంచి నేను ఎంబీబీఎస్ ఎగ్జామినేషన్ నుంచి నేను క్లాస్ రిప్రజెంటేటివ్గా ఉన్నప్పుడు కూడా ఒక పేపరు అంటే మా క్లాసులనే లీక్ అయితే క్యాన్సిల్ చేయించాను. అంటే ఇట్లాంటి దుష్ట శక్తులు ప్రతి ఒక్క వ్యవస్థలో ఉంటారు. దురదృష్టం ఆ విద్యార్థులందరికీ నా యొక్క సానుభూతి. అండ్ ఐ ఆల్సో అపలైజ్ దెమ్. ఎందుకంటే ఒక విద్యార్థిగా ఒక ఎగ్జామ్ పెట్టేటప్పుడు ఎంత కష్టపడాలో, ఎన్ని సంవత్సరాలు, దాదాపు నేను అనుకుంటే కొన్ని తల్లిదండ్రులు పుట్టినప్పటి నుంచే డాక్టర్ కావాలని చదివిస్తారు, మీ అందరికీ తెలుసు. సో అందుకొరకే మోడీ గారు తాత్పర్యం చేయకుండా వెంటనే దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. అదేవిధంగా విత్ ఇన్ షార్ట్ టైంలో మళ్ళీ రీ ఎగ్జామ్ పెడతారు అండ్ ఆర్థిక భారం లేకుండా చేయడం జరుగుతుంది. భారతదేశం అనేది అత్యంత విశాలమైనటువంటి దేశం. చాలా లక్షల మంది ఎగ్జామ్స్ అవుతున్నాయి. ఇదివరకు కూడా మన తెలంగాణలో గత 10 సంవత్సరాలు ఎన్నిసార్లు కాదు మీకు తెలుసు కదా, చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది. దాని మీదనే ధర్నా చేస్తూ మీ పార్టీ మీద అదే అసలు మోడీ హయాంలో ఇంత ఉన్నాం అంత ఉన్నాం ఎక్కడ లీకేజ్ కాకుండా ప్రతి ఎగ్జామ్ నిర్వహిస్తూ ఉన్న బీజేపీ వచ్చిన తర్వాత దాదాపు 12 ఏళ్లలో 89 సార్లు పేపర్ లీకేజ్ జరిగిందంటే అటు కాంగ్రెస్ కానివ్వండి, గత 9.5 ఏళ్ళు పాలించిన బీఆర్ఎస్ రెండు కూడా విమర్శలు చేస్తున్నాయి. ఇదే నా మీ చిత్తశుద్ధి అనేది? ఇగో ఈ 89 అనేది ఎక్కడి నుంచి అంకెలు వచ్చినా సృష్టించిన అంకెలు. కానీ మా తెలంగాణలో గత బీఆర్ఎస్ హయాంలో దాదాపు 10-12 సార్లు జరిగినాయి కదా. ఎంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవాలి మీకు తెలుసు కదా. ఎంతమంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారో తెలుసు కదా. ఈవెన్ మన టీపీఎస్ఎస్సి దాంట్లో ఎంత ఘోరంగా పేపర్లు బజార్లో పెట్టి అమ్ముకున్నారు మీకు తెలుసు కదా. ఎందుకంటే మీరు గురువింద గింజ లాంటి నీతులు చెప్పొద్దు. డెఫినెట్లీ మేము దాన్ని చింతిస్తున్నాము, విద్యార్థులకు క్షమాపణ చెప్తున్నాము. మేము మోడీ గారి మీద బీజేపీ మీద మీరు మచ్చయ్యలేరు. వీఆర్ నాట్ ఇన్వాల్వ్డ్. దుష్టశక్తులు ఉంటాయి, వెంటనే చర్య తీసుకోండి. మీలాగా లేదు కాలేదు, ఒకళ్ళే చూశారు, ఇద్దరే చూశారు, ముగ్గురే చూశారు. బికాస్ నమ్మకం ఇంపార్టెంట్, ట్రస్ట్ ఇంపార్టెంట్. అది జరిగింది కొన్ని సెంటర్లోనే. కొందరు అంటారు ఓన్లీ కొన్ని సెంటర్లోనే అయింది కదా, మరి దాంట్లో వరకే చేయకుండా ఎందుకు కంప్లీట్గా ఎగ్జామ్ని క్యాన్సిల్ చేశారంటే ఇట్ ఈస్ క్వశ్చన్ ఆఫ్ ట్రస్ట్. క్వశ్చన్ ఏంటంటే మేబీ 3-4 సెంటర్లే అయినట్లు తెలుసు. మావి ఎంత కొడితే 300 మంది విద్యార్థులు దానివల్ల అందింది ఆ పేపర్. కానీ లక్షలాది మందికి ట్రస్ట్ అనేది పోయినాక నమ్మకం పోతే వ్యవస్థ మీద నమ్మకం పోతుంది కదా. అందుకొరకు నా రిక్వెస్ట్ ఏంటంటే దీన్ని పెద్ద రాజకీయం చేయకుండా, దీన్ని మేమేం కప్పిపుచ్చుకోలేదు. సేవ్ చేయాలని ఇతర గవర్నమెంట్ లాగా, బీఆర్ఎస్ లాగా, కాంగ్రెస్ లాగా సేవ్ చేయాలని చూడలేదు. వెంటనే వితిన్ 24 అవర్స్ ఆశ్చర్యపోతారు. దాదాపు కీ పర్సన్స్, సూత్రధారులు, పాత్రధారులు అందరినీ పట్టుకున్నారు కదా. అది చిత్తశుద్ధి. కానీ విద్యార్థుల యొక్క ఆత్మస్థైర్యం, ఎందుకంటే చాలా ఏళ్ళు కొందరు లాంగ్ టైం 2-3 ఏళ్ళు తీసుకుంటుంటారు నీట్ యూజీకి సంబంధించి. ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. వాళ్ళు చాలామంది కూడా ఆందోళన, తల్లిదండ్రులు చాలా ఏడుడాలు కానీ విద్యార్థులు కొంత మానసిక క్షోభకు గురి కావడం అట్లాంటివి ఉంటాయి సార్ వాళ్ళకి. నేను చెప్పేది ఏంటంటే, నేను ఒక డాక్టర్గా చెప్తున్నా, నేను కూడా నిరంతర విద్యార్థిని. ఎందుకంటే రోజు చదువుకుంటా, ఈవెన్ టుడే అన్నీ. ఒకటి ఏంటంటే మనము నీట్ మీద ఏదైతే విద్యని ఎవడు దొంగలిచ్చాడు, మీరు చదివిందంతా పనికి వస్తుంది. అదే సిలబస్ నుంచి క్వశ్చన్ వస్తుంది. ఒకటి ఏంటంటే బాధ ఉంటుంది, మళ్ళీ రాయాలంటే మళ్ళీ ఎట్లా అంటే కారు స్టాప్ అయిపోయినాక మళ్ళీ ఇంజన్ స్టార్ట్ చేసినట్టు ఉంటుంది. పేపర్ కూడా మంచిగా వచ్చేటట్టు మేము మా సూచనలు కూడా ఇస్తాము.
మీరు మనోధైర్యం కోల్పోకండి. ఏ ర్యాంకు గతంలో వచ్చేది ఉంటే అదే ర్యాంక్ వస్తుంది, కొత్తగా ఏమి రాదు, పేపర్ మారినంత అందరికీ వర్తిస్తుంది. కాబట్టి మనోధైర్యం కోల్పోకుండా నెక్స్ట్ వాట్ ఎవర్ ద ఎగ్జామ్ డేటు ఎన్టీసీ ప్రకటిస్తుందో దానికి మీరు ఇప్పటి నుంచే మీరు సమస్య ఎందుకు వచ్చిందని ఎక్కువ బాధపడకండి యాజ్ ఎ స్టూడెంట్స్. నెక్స్ట్ స్టార్ట్ ప్రిపేరింగ్. ఒకసారి మీరు స్టార్ట్ చేసుకుంటూ ప్రిపేర్ చేసుకుంటే ఇవన్నీ మర్చిపోతారు. థ్యాంక్ యూ సార్. ఇది అసలు చదివినటువంటి చదువు ఎక్కడికి పోదు, ఎవరు దొంగలించలేరు అని చెప్తూనే మరొక పక్క అటు నీట్ యూజీ ఎగ్జామే కాదు, చాలాసార్లు కూడా ఇటు రాష్ట్రంలో కూడా పరీక్ష పేపర్లు లీక్ అవ్వడం ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది. కాబట్టి నీట్ పేపర్ లీక్ అవ్వడానికి కూడా కొంత క్షమాపణలు చెప్తున్నా. విద్యార్థులు ఎవరు కూడా ఆస్పిరెంట్ ఎవరు కూడా ఒకవైపు అధైర్యపడొద్దు. డెఫినెట్గా కూడా రీ ఎగ్జామ్ ఉంటుంది, అవే క్వశ్చన్లు అవే వస్తాయని చెప్తూనే మరొక పక్క ఏదైతే లీక్ కారణమైనటువంటి వాళ్ళ నిందితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా 24 గంటలు గడవక ముందే అరెస్ట్ చేసి తమ చిత్తశుద్ధి చాటుకున్నాం తప్ప దీంట్లో రాజకీయాలు చేయడం తగదు అంటూ కూడా మాజీ ఎంపీ అలాగే డాక్టర్ బూర నరసాయి గౌడ్ అంటున్నారు. కెమెరామ్యాన్ గజప్తో శ్రీధర్, RTV, హైదరాబాద్.